హలో హలో ఇంకెవరు రావాలి? కృపాలు ఎవరు బెజవాడేటి ఏజెన్సీకి వేశారు. ప్రోగ్రామ్ ఎలా సక్సెస్ లేకపోతే అలాగే ఉంటుంది. డీటెయిలింగ్ చెప్పాను. తర్వాత ఎవరి బాధ్యత లేకపోతే పత్రికా సోదరుల సమావేశం పెట్టడానికి కానీ ముఖ్యమైన కారణం ఏంటంటే 27వ తారీఖున పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు, అలాగే ఏపీసీసీ ఇన్ఛార్జ్ అయినటువంటి పాలకవర్మ గారు ఇద్దరు కూడా రాజమండ్రి నగరానికి తూర్పుగోదావరి జిల్లా కార్యకర్తలతో మాట్లాడాలని ఇక్కడికి రావడం జరుగుతుంది. ఏర్పాట్లు ఎలా చేయాలనే దాని మీద, ప్రోగ్రాం ఏంటనే దాని మీద ఇవాళ కార్యకర్తలు నాయకులు అందరితోటి కూడా ఇక్కడ సమీక్షా సమావేశం ఏర్పాటు చేసాం. ఆ తర్వాత ఆ విషయాలన్నీ కూడా మరి చెప్పడం కోసం చెప్పి పత్రికా సోదరుల మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. ఈ సమావేశానికి తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి మన శివాజీ గారు ఆయన వచ్చారు. ఆయనకి కూడా మన తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి సాదర స్వాగతం తెలియజేస్తున్నాం. ముందుగా మన పేపర్ బిల్ ఆపోజిట్ ఉన్న కృష్ణసాయి కళ్యాణ మండపంలో శ్రీమతి షర్మిలారెడ్డి గారు పిసిసి అధ్యక్ష గారి యొక్క సమావేశం, కార్యకర్తల నాయకులతో సమావేశం ఆ రోజు జరుగుతుంది. ఆ సమావేశంలో పాలకవర్మ గారు కూడా రావటం జరుగుతుంది. డైరెక్ట్ కార్యకర్తలు నాయకులతో ముఖాముఖిగా ఆవిడ మాట్లాడుతూ పార్టీ బలోపేతం చేయడానికి వారి సూచనలను సలహాలను తీసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేసే దిశగా ఈ యొక్క ప్రధాన ఉద్దేశంతోనే ఆవిడ రాష్ట్రం అంతా కూడా తిరగటం జరుగుతుంది. దానిలో భాగంగా మన రాష్ట్రంలో, మన జిల్లాలో కూడా ఆవిడ రావటం జరుగుతుంది. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ రాష్ట్రంలోనే హైయెస్ట్ మంచి పొజిషన్లో ఉంది. దాన్ని మనం నిలబెట్టుకుంటూ ఆ రోజు మేడం గారు వచ్చేటప్పటికి మనం ఎలాగా ఆవిడని రిసీవ్ చేసుకోవాలి, కార్యకర్తలతో మనం ఎలాగా మన సమస్యను ఆవిడకి ఎలా తెలియజేయాలన్న విషయం మీద ఈరోజు మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అలాగే ఇందులో మనం నేను 2-3 జిల్లాలు ఆవిడతో తిరిగాను. కార్యకర్తలతో మాట్లాడేటప్పుడు వారి యొక్క మనోభావాలని, వారి యొక్క సూచనలు, సలహాలను కూడా ఇస్తుంటే మేడం వాటిని తీసుకుని వాటిని ఇంప్లిమెంట్ చేయడం కూడా జరుగుతుంది. కొన్ని చోట్ల అవసరమైన చోట్ల అక్కడే స్పాట్లో డెసిషన్స్ కూడా తీసుకుంటున్నారు ఆవిడ. ఇది పార్టీ యొక్క అభివృద్ధికి చాలా దోహదపడుతుందని నేను అనుకుంటున్నాను. మాకు స్టేట్ కమిటీ, ఈ మేడం యొక్క డిస్ట్రిక్ట్ టూర్కి స్టేట్ కమిటీగా చైర్మన్ కొలనకొండ శివాజీ గారు చైర్మన్, నేను, మదన్ రెడ్డి గారు, అలాగే ఇంకొంతమందిని మమ్మల్ని ఈ కమిటీలో వేయడం జరిగింది. దీని యొక్క ఇన్విటేషన్ కమిటీలో మమ్మల్ని వేయడం జరుగుతుంది. ఎవరెవరిని పిలవాలి ఏంటి అనేసి కూడా ఇంకా మా అధ్యక్షులు చైర్మన్ గారు శివాజీ గారు మిగతా విషయాలు మీకు తెలియజేస్తారని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు శివాజీ గారికి, అరుణ్ కుమార్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా వేదిక ముందు ఉన్నటువంటి నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ, ముఖ్యంగా పత్రికా సోదరులందరూ కూడా మరి మేడం వైఎస్ షర్మిల గారు పిసిసి అధ్యక్షురాలు అయినప్పటి నుంచి కూడా మన రాజమండ్రి ప్రెస్ వారు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఏ కార్యక్రమమైనా చాలా హైలైట్గా స్టేట్ లెవెల్లో హైలైట్ అయ్యేలాగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, 27వ తేదీన పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు, అలాగే పిసిసి ఇన్ఛార్జి పాలకవర్మ గారు ఇద్దరు కూడా గోకారం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి మధ్యాహ్నం 2 గంటలకి రావడం జరుగుతుందండి. అక్కడికి బస్సుల్లో వస్తారు. అంటే అక్కడ బస్సులోనే ఉండి అన్నీ కూడా రెసిడెన్స్ టైప్లో ఉండే బస్సులు ఉంటాయి 2, ఆ బస్సుల్లో వస్తారు. ముందుగా గోకారం బస్టాండ్లో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలదండలు వేసే కార్యక్రమం ఉంటుంది. పూలదండలు వేసిన తర్వాత మేడం గారు, పాలకవర్మ గారు ఇద్దరు కూడా మరి కార్లు ఎక్కుతారు. వారితో పాటు మరి రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి నాయకులు వారి యొక్క కార్లన్నీ కూడా మేడం గారితో ఫాలో పెట్టడం జరుగుతుంది. అలాగే స్టేట్ లెవెల్ నుంచి వచ్చిన నాయకులకి కూడా కార్లన్నీ కూడా ఫాలో అప్ పెడతారు. ఆ కార్ల ముందు ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్ ఇద్దరి యొక్క ఆధ్వర్యంలో మన పట్టాభి గారు, బిల్డర్ బాబీ 200 మోటార్ సైకిల్ మీద వెనకాల కూర్చున్న వాళ్ళు జెండాలు పట్టుకుని 200 మోటార్ సైకిల్ తోటి
ర్యాలీగా వాళ్ళు ముందు వెళ్తారు. వాటికంటే ముందు మన ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడయార్ గారు పెట్టిన డీజే సెట్ అనౌన్స్మెంట్ చేసుకుంటూ వెళ్తే వెనకాల మోటార్ సైకిళ్ళు, తర్వాత మేడం గారు కారు, తర్వాత మా అందరి కార్లు కూడా ఉంటాయి. ఆ ర్యాలీ సీతంపేట రాజీవ్ గాంధీ పార్క్ వరకు కూడా వస్తుంది. వచ్చిన తర్వాత అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం ఉంది 5 ఫీట్ గ్లోబ్ మీద. ఆ విగ్రహాన్ని, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని రాజశేఖర రెడ్డి గారే ఓపెన్ చేశారు. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఓపెన్ చేసిన ఆ రాజీవ్ గాంధీ విగ్రహానికి దండలేసిన తర్వాత పక్కనే మరి కొత్తగా ఇందిరాగాంధీ విగ్రహం పెట్టాం. ఆ విగ్రహాన్ని వైఎస్ షర్మిలా మేడం గారు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని రాజశేఖర రెడ్డి గారు ఆవిష్కరించారు. పక్కన ఇందిరాగాంధీ విగ్రహాన్ని వైఎస్ షర్మిలా మేడం ఆవిష్కరించడం జరుగుతుంది. మేడం గారు విగ్రహావిష్కరణ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఒక గుర్రం బగ్గీ మీద మేడం గారిని, పాలికవరం గారిని కూడా గుర్రం బగ్గీ ఎక్కించి, గుర్రం బగ్గీ ముందు డీజే సెట్, అలాగే తీన్మారు, మందుకుంటూ సామాను కాల్చుకుంటూ మరి వెనకాల కార్యకర్తలు, కాంగ్రెస్ అభిమానులు అందరూ కూడా ఒక ర్యాలీలో సీతంపేట మన పేపర్ మిల్లు మెయిన్ గేట్ ఎదురుకుండా ఉన్నటువంటి కృష్ణసాయి కళ్యాణ మండపానికి రావడం జరుగుతుంది. కృష్ణసాయి కళ్యాణ మండపానికి వచ్చిన తర్వాత మరి ఎవరైతే కేడర్ అంటే ఒక్కొక్క అసెంబ్లీ నుంచి కార్యకర్తలు, మండల ప్రెసిడెంట్లు, నాయకులు అందరూ కూడా మీటింగ్ హాల్లోకి వెళ్తారు. అభిమానులు, ఊరేగింపు కూర్చోళ్ళు అందరూ కూడా డిస్పర్స్ అయిపోతారు. అక్కడ లోపల మీటింగ్ జరుగుతుంది. ఆ కళ్యాణ మండపంలో జరిగిన మీటింగ్కి ముందుగా మేడంకి, పాలికవరం గారికి స్వాగతం చెప్తాం. అది అయిన తర్వాత పాలికవరం గారు మాట్లాడతారు, ఆ తర్వాత మేడం గారు మాట్లాడతారు. ఆ తర్వాత ఒక్కొక్క అసెంబ్లీ కోఆర్డినేటర్లే లేపి వాళ్ళ మండల ప్రెసిడెంట్ని, వాళ్ళు ఎంతమంది కేడర్ కార్యకర్తలు ఉన్నారో లేపి వాళ్ళతో మేడం వాళ్ళ యొక్క సాధక బాధకాలు అన్నీ తెలుసుకోవడం జరుగుతుంది. అలా 7 నియోజకవర్గాలకి సంబంధించినటువంటి కార్యకర్తలతో సమీక్ష అయిపోయిన తర్వాత ఒక్కొక్క నియోజకవర్గం వాళ్ళు వచ్చి మేడంని సన్మానించడం జరుగుతుంది. ఆ సన్మాన కార్యక్రమం అయిపోయిన తర్వాత మీటింగ్ ముగిస్తుంది. ఈ మీటింగ్ వచ్చినటువంటి కార్లు కానీ, మోటార్ సైకిల్ కానీ ఇవన్నీ కూడా మన లోదర్గిరిలో, అంటే అక్కడ పెద్ద ఖాళీ గ్రౌండ్ ఉంది, లోదర్గిరి గ్రౌండ్లో పార్కింగ్ పెట్టుకుంటారు. వాళ్ళందరూ కూడా లోదర్గిరిలో పార్కింగ్ పెట్టుకుని, అలాగే మేడం గారిని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ గోకర్ణ బస్ స్టాండ్ దగ్గర బస్సులు ఎక్కించేయడం జరుగుతుంది. అది టోటల్ డీటెయిల్డ్ ప్రోగ్రాం. పత్రికా సోదరులందరినీ కూడా కోరేది ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వైఎస్ షర్మిలమ్మ గారు మరి రాజమండ్రి తొలిసారి వస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా, అభిమానులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరూ కూడా సీతంపేట రాజీవ్ గాంధీ పార్క్ దగ్గరికి మధ్యాహ్నం 2 గంటలకు వచ్చి మేడం గారికి భారీ ఎత్తున స్వాగతం చెప్పాలని చెప్పి రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభిమానుల్ని, నాయకుల్ని, ప్రజల్ని అందరినీ కూడా ప్రార్థిస్తున్నాం. దయించి మీరందరూ కూడా 2 గంటలకల్లా సీతంపేట రాజీవ్ గాంధీ పార్క్ దగ్గరికి రమ్మని చెప్పి కోరుతున్నాడు. ఈ కార్యక్రమం అంతా కూడా మరి సవ్యంగానే అందరూ కూడా ఎవరు ఏంటి బాధ్యతలని అందరికీ కూడా కోఆర్డినేటర్లు అందరికీ ఎవరి రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఎవరేం చేయాలన్నది బాధ్యతలు వాళ్ళందరికీ ఇచ్చేసి వాళ్ళందరూ వాళ్ళ కార్యక్రమం ఎవరికి ఏది అప్పచెప్పామో అవన్నీ కూడా సక్రమంగా చేస్తారు. దాని ప్రకారం ఈ రాష్ట్రంలోనే తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1 జిల్లా అని, నెంబర్ 1 జిల్లా ప్రెసిడెంట్ అని చెప్పి ఏఐసిసి అబ్జర్వర్ మాణిక్ ఠాగూర్ గారు, వాలికవరం గారు, అలాగే మేడం గారు అందరూ సిడబ్ల్యూసి మెంబర్ సమక్షంలో అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ఈస్ట్ గోదావరి ఇదే నెంబర్ 1 అని. అలాగే మేడం గారి యొక్క ప్రోగ్రాం కూడా ఈస్ట్ గోదావరిలో కాదు, ఇండియాలో ఎవడో చేయలేదు ఈ రకంగానే విధంగా కూడా ఈ ప్రోగ్రాం అరేంజ్ చేయాలి. దానికి అందరూ కూడా సహకరించాలని చెప్పి కూడా కోరుతున్నాం. ఇప్పుడు మన ఈ